ఏరా పచ్చిమిరకాయలు ఎన్ని పావు కిలో తీసుకుంటున్నావు? డబ్బులు వేయలేదనా? ఎందుకు పాపం కాదు పాపం, నా కొడుకుని ఎందుకు అనుమానిస్తావు అంటే పావు కిలో తెస్తే డబ్బులు వేయలేదని తెచ్చినట్ట. వాడికి ఎన్ని డబ్బులు ఇస్తున్నా? రే నాకు తెలియకుండా ఏం స్కాములు జరుగుతున్నాయి రా. నీకు ఓన్లీ 1000 రూపాయలే ఇచ్చేది నెలకి. ఏంటి ఏం స్కామ్ జరుగుతున్నాయి ఏంటి ఏమన్నా? చెప్పరా నిజం చెప్పరా. మనం ఒకటి కదరా అంటే నేను ఇచ్చిన రోజు 100 రూపాయలు కూడా నీకు స్కూటీకే పోతున్నాయారా? ఎందుకురా నా స్కూటీని అనుమానిస్తావు? పాపం మొత్తం ఇప్పి పెట్టిరు కదా కింద. దానికి 5000 అవుతో 6000 అవుతో 7000 అవుతో తెలియదురా. 10,000. ఒరే నీకు 40,000 బస్సు కట్టడమే మేలు కదరా. కారు కన్నా 5,000 అయింది, స్కూటీకి ఇప్పుడు 10,000 అయింది. ఒరే నీకు బస్సుకు 40,000 కట్టడం బెటర్ కదరా. నీ సోకులు ఎక్కడి నుంచో. అబ్బా మాస్క్ వేసుకొని ఏడికి పోయినావు బెటా? నువ్వు ఏడికి పోయి వచ్చినావు? స్కూటీ లేదని చెప్పి నడుచుకుంటూ పోయేది వచ్చాను. పాదాల మీద నడిచే యాత్ర. పాదాల మీద నడిచిన యాత్ర అనేది. కానీ ఏదో కుమ్మక్కయ్యర్రా మీరిద్దరు, అందుకే ఇంత హ్యాపీగా ఉన్నారా. మీరు ఇంత హ్యాపీగా ఉంటే చూడలేకపోతున్నాను రా. నీకు ఎన్ని డబ్బులు వేసిండు చెప్పురా మీ పప్ప? ఖర్చుల కోసం ఎన్నో వేసినట్టున్నాడు. దొంగలు చెప్తలేరు. అరే నువ్వు నన్ను డబ్బులు అడగకపోవడం నీకే లాసరా. పచ్చిమిరపకాయలకు కనుక నాకు డబ్బులు అడిగి ఉంటే 20 రూపాయల మహా అంటే పావు కేజీ, నేను 30-40 వేసేదాన్ని కదరా. అనవసరంగా నీ కర్మగాలి నా ఫోన్ మీ పప్పు ఎత్తండు కదరా. ఎంత ఆనందపడుతున్నాడు 20 రూపాయలు మిగిలే అని. లాసు 20 రూపాయలు మనకంట లాసు. ఎగ్జామ్ పెట్టుకుని యాడికి రా తిరగనికి పోయినావు? అబ్బా బండి లేదు, మిరపకాయలు తీసుకురారా రేపు చట్నీకి అంటే బండి లేదన్న మోగోడివి అవునా? మరి ఇప్పుడు ఎట్ట పోయినవరా నడుచుకుంటా? గాలికా? పా గాలి రోజు ఎగ్జామ్ లేదని పోతున్నాను కాబట్టి నామాలు వెళ్ళి ఇప్పుడు సరిపోయింది. అయితే అంటే ఈసారి వాకింగ్ చేసి రాపో నాన్న, అట్లానే పచ్చిమిరపకాయలు అని చెప్పాలన్నమాట. అంతే కదా? నాకేం చెప్పుడు తెలుసా? బండి లేదు మమ్మీ, నేను నడుచుకుంటూ పోవాలా అంటే రేపు చట్నీ లేదు ఉత్త దోశ పెడతా అని చెప్పిన. అవునా? శుక్రవారం కూరగాయలకు కొమ్మంటే ఓలేవు. మరి ఇప్పుడు ఎట్లా పచ్చిమిరపకాయలు? అందుకే తీసుకురమ్మని చెప్పి. బాయ్ మనకంట. థ్యాంక్ యూ పచ్చిమిరపకాయలు తెచ్చినందుకు. థ్యాంక్స్. దీవిస్తున్నా. ఓం నమ శివాయ. దీవించడం ఓకే కానీ బండియా ఏంది కొత్త బండి? అది ఇప్పి కుప్ప పెట్టి దాని పేగులు బయట పెడితేనే దానికే ఇప్పుడు 8,000 అవుతుందో 7,000 అవుతుందో తెలియదు. నీకు కొత్త బండి 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఆడయ్యా కొనిచ్చేది. యా కాదు, ఈ బీటెక్ మొత్తం కంప్లీట్ చెయ్యు, నీకు నచ్చిన బండి అప్పుడు ఆలోచిద్దాం. ఓకే బాయ్ బాయ్ మనకంట.